ఏ సమస్యలున్నా చచ్చిపోకలా పరిష్కారం ఇచ్చే దేవుడు ఉన్నాడు. ప్రతిరోజు నువ్వు ఆరాధించేవాడు ఎవరో నీకు తెలిస్తే చాలు. నేను ఆరాధించేవాడు మృతులలో నుండి లేచినవాడు. అది హృదయమందు విశ్వాసం స్థిరంగా ఉండాలి. ఎవడు ఎన్ని చెప్పినా నేను ఆరాధించేవాడు నాకు తెలుసయ్యా, ఆయన మృతుల నుండి లేచినవాడు. రెండవదిగా నా నోటితో నేను ప్రభువు అని ఒప్పుకోవాలి. యేసే నా ప్రభువు అని ఒప్పుకోవాలి. ఇవంతా ఒక భాగం. దీన్నే విశ్వాసపు ఒప్పుకోలు, దీనినే విశ్వాసం అని కొనసాగించడం. దాంట్లో రెండవ అనుభవం ప్రార్థనా జీవితం. చెప్పండి మాట. నీకు ఏదైనా ఈరోజు కొరతగా ఉందా? దేనికోసం తెలుసా? ప్రార్థనలో ఉండుకోదు. హెడేక్ ఎక్కువ వస్తుందా? ఏం చేయాలి? అప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు, నువ్వు ప్రార్థనలు జరగదంటూ ఏది ఉండదు. ఉంటుందా? ఇక్కడ మీకు తెలియజేస్తున్నాను, ఏ సమస్యలు ఉన్నా చచ్చిపోకలా పరిష్కారం ఇచ్చే దేవుడు ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి. ఎందుకు చేయడు? ఆయన దేవుడి ప్రతి కార్యం చేయగలడు. నీ జీవితంలో ఏదైనా చేయగలడు. ప్రార్థన చేయండి.